అన్న 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 ఒక్క నిమిషం మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్ననాడు అనేక కష్టాలు అనుభవించి వారు స్కూల్లో కూడా కూర్చోలేని స్కూల్ బయట ఉండి చదువుకున్న పరిస్థితి నుండి ప్రపంచ మేధావిగా ఆయన ప్రపంచంలో ఉన్న అత్యంత చదువులు చదివి అత్యంత డిగ్రీలు పొందిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి కుటుంబ సభ్యులు చనిపోతున్న ఈ యొక్క జాతి కోసం, దేశం కోసం నేను ఏదైనా చేయాలని వారు విదేశాల్లో ఉండి ఉన్నత విద్యను అభ్యసించడం జరిగింది. మరి స్వతంత్రం సిద్ధించిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్గా నియమింపబడి 6 సభ్యులు వారు సహకరించకున్న వారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రచించి మరి ఈ భూమి మీద సభ్యత లేనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓటు హక్కు కల్పించి రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించి భూమి మీద సభ్యతను కల్పించడం జరిగింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాకుండా ఈ దేశంలో ఉన్న యావత్ మహిళలకు, దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు, సభ్యత్వము, అన్ని విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో హక్కులు కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కొంతమంది అనుకుంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కొన్ని వర్గాలకి పరిమితం అనుకుంటారు, కానీ అది తప్పు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశంలో ఉన్న మనుషులకి, అన్ని వర్గాల ప్రజలకు, జంతువులకు కూడా హక్కులు కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈ యొక్క వారి యొక్క విగ్రహావిష్కరణ సందర్భంగా వారి ఆలోచనలు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వారి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని గుర్తు చేస్తూ అవకాశం కల్పించిన పెద్దలందరికీ జై భీమ్. మరి వారి యొక్క ఆశయాల గురించి ఇప్పుడే మన దుమాల రాజన్న గారు చెప్పడం జరిగింది. మరి వారి అడుగుజాడల్లో, అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తూ ఈ యొక్క సమాజాన్ని, దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అనగనగా ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడు చదువులో అత్యంత ప్రతిభ కలిగి ప్రతి విషయంలోనూ చురుకుగా ఉండేవాడు. ఒకరోజు తను బడికి వెళ్ళినప్పుడు బడిలో చదువు చెప్తున్నటువంటి టీచరు వెళ్ళగానే, నువ్వు ఇక్కడ కూర్చోవద్దు బాబు, నువ్వు ఆ పక్కన కూర్చోవాలి, ఇక్కడ వేరే వాళ్ళు కూర్చుంటారని చెప్పారు. అప్పుడు ఆ పిల్లవాడి మధ్యలో ఒక ఆలోచన మెదిలింది, అయ్యో నేను ఇక్కడ ఎందుకు కూర్చోవద్దు, అందరితో పాటు ఆ పక్కన ఎందుకు కూర్చోవాలి అని. సరే బడి అయిపోయింది. బడి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా దాహం వేసింది బాబుకి. చాలా దాహం వేసి వెళ్తూ ఉంటే ఆ ఊరిలో ఒక పెద్ద బావి ఉంటుంది. అందరూ అక్కడ నీళ్లు తోడుకొని తాగేవాళ్ళు. తన బావి దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ, పెద్దవాళ్ళందరూ కూడా నువ్వు దాన్ని ముట్టుకోవద్దు, ముట్టుకోవడానికి వీలు లేదు అని వారించిండ్రు, తిట్టిండ్రు. ఆ బాబు చాలా బాధపడ్డాడు. ఆ పసి హృదయం ఎంతో ఆవేదనకు గురైంది. అక్కడి నుంచి అదే దాహంతో ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి పండగ రోజు వచ్చింది.
అమ్మ అందరూ గుడికి వెళ్తున్నారు, మనం కూడా గుడికి వెళ్దాం, నాకు కూడా దేవుని దర్శించుకోవాలని ఉంది, చూడాలని ఉంది, పూజలు చేయాలని ఉంది. వాళ్ళ అమ్మ చెప్పింది, వద్దు నాన్న, మనం అందరిలాగా గుడికి వెళ్ళొద్దు, మనం వెళ్ళలేము కూడా, మనకు అంత అదృష్టం లేదు, భాగ్యం లేదు. అప్పుడు ఆ పిల్లవాడు అడిగాడు, అమ్మ నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? బళ్ళోకి వెళ్తానేమో ఒక పక్కన కూర్చోబెడుతున్నారు, నీళ్లు తాగాలంటేనేమో బావిని ముట్టుకోవద్దు అంటున్నారు, నువ్వేమో దేవుడికి పూజలు చేసుకుందాం, దండం పెడదామంటేనేమో గుడికి వెళ్ళొద్దు అంటున్నావు, ఎందుకమ్మా అని అడిగింది. ఎందుకమ్మా నా పిల్లవాడు అడిగినప్పుడు అమ్మ దగ్గర సమాధానం లేదు. కానీ అదే పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టినటువంటి ఆ ఉపాధ్యాయురాలు కానివ్వండి, బావిని ముట్టుకొనివ్వని ఆ గ్రామస్తులు కానివ్వండి, గుళ్ళోకి వెళ్ళనివ్వనటువంటి ఆ పెద్దలు కానివ్వండి, తను ఎదుగుదలని, తను ఎదిగి భారతదేశానికే ఒక మార్గదర్శకత్వం ఇచ్చి ప్రాణులందరికీ హక్కులు ఇచ్చేటటువంటి ఒక గొప్ప మహనీయుడు అవ్వడాన్ని ఆపలేకపోయారు. ఆ చిన్న పిల్లవాడే బాబాసాహెబ్ అంబేద్కర్. అవ్వడాన్ని, మహాజ్ఞాని అవ్వడాన్ని ఎవ్వరు కూడా ఆపలేకపోయారు. ఇందాక అన్న చెప్పిండు, ఒక మంచి విషయం చెప్పిండు, కేవలం దళితులకు మాత్రమే దేవుడు కాదు మా అంబేద్కరుడు, ప్రతి జీవికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనుషులకి కూడా దేవుడు దైవంతో సమానం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా హక్కులు కల్పించిండు. మనం ఈ రోజున భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కానివ్వండి, మనము స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం, మన హక్కుల కోసం మనం పోరాటం చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, ధర్నాలు చేస్తున్నాం, గొంతెత్తి అడుగుతున్నామంటే దానికి కారణం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, దాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్. చాలామందికి తెలీదు, మహిళల కోసం పోరాటం చేసిండ్రు వారు. మహిళలు ఖచ్చితంగా చదువుకోవాలి, వారికి విద్య ఉండాలి, వారికి ఉద్యోగాలు ఉండాలి. అంతెందుకు, పనిచేసే దగ్గర కూడా వాళ్ళకంటూ ప్రత్యేకంగా కొన్ని హక్కులు ఉండాలని మహిళల కోసం కొట్లాడినటువంటి ఒక గొప్ప సోదరుడు, మహిళలకి సోదరుడు బాబాసాహెబ్ అంబేద్కర్జీ. అంతేకాదు, కార్మికుల కోసం కొట్లాడింది. కార్మికులు గొడ్డు చాకరీ చేస్తున్నారు, శ్రమ దోపిడీకి గురవుతుంది, వారికి పని వేళలు ఉండాలి ప్రత్యేకంగా, ఎంత పడితే అంత వారితో శ్రమ దోపిడీ చేయించడానికి లేదు, ప్రత్యేకంగా పని వేళలు కల్పించాలి, వాళ్ళకంటూ కార్మిక హక్కులు ఉండాలని కొట్లాడినటువంటి నాయకులు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్జీ. మరి అటువంటి నాయకుడు ప్రతి ఒక్కరి కోసం కూడా, సమాజంలో ప్రతి వర్గం కోసం కూడా ఆలోచన చేయడం జరిగింది. మహాజ్ఞాని. పుస్తకాలు పఠనం ఎంత అంటే ప్రపంచంలోనే పర్సనల్ లైబ్రరీ, బిగ్గెస్ట్, అతిపెద్ద పర్సనల్ లైబ్రరీ ఎవరికి ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్జీకి ఉంది. బహిముఖ ప్రజ్ఞాశాలి, అత్యధిక భాషలు తెలుసు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. వారి పుస్తకం నాకు చదువుతూ ఉంటే, నా సొంత అనుభవం నేను చెప్తున్నాను, చదువుతూ ఉన్నప్పుడు రోమాలు నిక్కబొడిచాయి వారి పోరాట ప్రతిమను చూస్తే. ఆ పటిమ ఎంతటిదంటే చిన్నప్పటి నుంచి అనుభవించి అంటారు కదా, శిల ఉలిదెబ్బలు తింటూనే ఒక మంచి అద్భుతమైనటువంటి దైవ ప్రతిమగా మారుతుందని తప్ప. బానిసత్వం నుంచి విముక్తులమై అందరము కూడా మన హక్కుల కోసం పోరాడదాం, వారి పోరాట స్ఫూర్తిని నింపుకొని ముందుకెళ్దామని మరొక్కసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు. జై భీమ్. ఇవాళ భారతదేశం స్వతంత్రం ఏర్పడ్డ తదుపరి ప్రపంచ దేశాల్లోకెల్లా మరి అగ్రదేశంగా రూపొందించబడ్డది అని చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పక తప్పదంటుంది. ఇలా భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా మరి పరిణిల్లుతుందంటే అది వారు మనకు అందించినటువంటి ఒక రాజ్యాంగం అని చెప్పక తప్పదంటుంది. ఇలా స్వాతంత్రానంతరం మరి ఎన్నో రాజకీయ పార్టీల పాలనలో అధికారం నిర్వహించేసినా కానీ ఎవరు అధికారంలో ఉన్నా వారు అమలు తలపెట్టేటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఇవాళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ మనకు అందించినటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తితోనే మనం అమలు చేయడం జరుగుతుందని చెప్పండి. అదే ప్రభుత్వం కానివ్వండి చెప్పండి. మరి చివరికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మరి కళ సాకారం కాగడం జరిగిందని చెప్పంటే అంటే మనం ఆశ్చర్యపోతాం చెప్పంటున్నాను. రాష్ట్రాల విభజన, కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేది ఆ రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశాన్ని జోడించడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కావడం జరిగిందని చెప్పండి. ఇలా రాష్ట్రాల అనుమతితోనే చేయాలని చెప్పని అందులో పొందుపరిచినట్టయితే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు.
తెలంగాణ రాష్ట్రం కల సాకారం కాగడం జరిగిందని చెప్పంటే వారు ఆనాడు దూరదృష్టితోని రాష్ట్రాల పునర్విభజనే కానీ రాష్ట్రాల సరిహద్దుల మార్పే కానీ నూతన రాష్ట్రాల ఏర్పాటే కానీ అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశంగా చేర్చడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాకారం కూడా జరిగిందని చెప్పారు. సమాజంలో నిరుపేద వర్గాలు వాళ్ళ దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ మహిళలే కానీ ఎవరే కానివ్వండి చెప్పంటున్నాం వారికి అమలు చేయతలపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చెప్పంటున్నారు. అది ఏ ప్రభుత్వమే కానీ వాళ్ళ అవన్నీ కూడా ఇది మన రాజ్యాంగంలో పొందుపరచడంతోనే అవన్నీ సాధ్యం కూడా జరిగిందని చెప్పంటారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా మనం పొందడం దొరుకుతుందని చెప్పండి. వీళ్ళ నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో వీళ్ళ కులగణన చేపట్టాలని చెప్పని మరి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని జరిగింది. వీళ్ళ కులగణన అనేది ఏదైతుందో భారత రాజ్యాంగంలో నిర్దేశించినటువంటి యొక్క మరి మౌలిక సూత్రాలకు అనుగుణంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వారికి ప్రత్యేకమైన హక్కులు కల్పింప చేయాలి. మరి విద్యా ఉద్యోగాలలో ఏదైతుందో వారికి ఒక ప్రాధాన్యత కల్పించే విధంగా అందులో పొందుపరచడంతో వీళ్ళు దళితులే కానీ బలహీన వర్గాలకి కానీ అల్పసంఖ్యాక వర్గాలకే కానీ మహిళలకే కానీ ఈ ప్రత్యేకమైన హక్కులను పొందదవుతుందని చెప్పండి. ఒకసారి వీళ్ళ కుల గణన చేయడం పూర్తవుతే వీళ్ళ దళితులకి ఏదైతుందో ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ మీరు చెప్పంటున్నా భారత రాజ్యాంగంలో నిర్దేశించిన మౌలిక సూత్రాలకు అనుగుణంగా వారి జనాభా ప్రాతిపదికన వారి రిజర్వేషన్ సౌకర్యం కల్పించేయడం. ఉదాహరణకు వారికి ఏదైతుందో 15% రిజర్వేషన్ పొందుతున్నారు వాళ్ళు ఎస్సీలు. కానీ వారి జనాభా ఏదైతుందో ఇలా 17-18% వరకు ఉంటుందని ఒక భావన కలిగి ఉంటుందని చెప్పంటారు. ఇలా కులగణనతో ఏదైతుందో వారి జనాభా 17-18% ఉండి ఉన్నట్టయితే వారికి వారి జనాభాకు అనుగుణంగా 18% కల్పించడం జరుగుతుందని చెప్పండి. రాష్ట్ర పునర్విభజన కంటే ముందు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు కేవలం 6% మాత్రం రిజర్వేషన్ కలిగి ఉంది. మరి జనాభాకు అనుగుణంగా 10% రిజర్వేషన్ సమకూర్చాలని చెప్పని ఏదైతే భారత రాజ్యాంగం నిర్దేశించిందో దానికి అనుగుణంగా 10% రిజర్వేషన్ సమకూర్చి దొరుకుతుందని చెప్పండి. రేపు ఈ కులగణనతో ఏదైతే గిరిజన జనాభా 10 కాదు 12 అని చెప్పన్నట్టయితే వారికి ఆ 12% రిజర్వేషన్ సమకూర్చాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పండి. ఇప్పుడు బలహీన వర్గాలు వాస్తవం చెప్పాలంటే సమాజంలో సగానికి పైగా బలహీన వర్గాలు ఉన్నాయి. 50% పైన ఉండి ఉన్నప్పటికీ కూడా వారికి వీళ్ళ కల్పింపబడుతున్న ఒక రిజర్వేషన్ కేవలం 25% మాత్రమే చెప్పండి. ఒకసారి కులగణన కార్యక్రమం పూర్తి అయిపోతే వారి జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్ ఈ 25 నుండి ఏదైతుందో దాని అవసరమైనట్టు 40% కూడా తీసుకుపోయే అవకాశం ఉందని చెప్పండి. ఈ 50% రిజర్వేషన్ అనేది దెర్ ఇస్ నో బ్లాంకెట్ ఆర్డర్ అని చెప్పంటున్నాను. ఇలా ఉన్నత వర్గాల్లో కూడా ఏదైతుందో ప్రస్తుత భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుందని చెప్పంటారు. ఉన్నత వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఏదైతే భారత ప్రభుత్వం మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుందో ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మౌలిక సూత్రాలకు అనుగుణంగా చేయడం జరుగుతుందని చెప్పండి. కాబట్టి వీళ్ళ ప్రభుత్వాలు మారిన కానీ అందరికీ ఆదర్శం ఏదైతుందో వారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చూపిన బాటే అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. మనకు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు కాక మరి ఎవరికి అభిప్రాయం కలిగి ఉన్నా కానీ అందరం కూడా ఆలోచించి ఆచరణలో మనం ముందుకు పోయేది అవుతుందో ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ మనకు అందించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగానే ముందు పొందుతుందని చెప్పండి. ఈరోజు మరి మహానుభావుని విగ్రహాన్ని ఆవిష్కరింపజేసేటువంటి అవకాశాన్ని నాకు కల్పింపజేసినందుకు మన కన్నపల్లికి సంబంధించినటువంటి అంబేద్కర్ సంఘ అధ్యక్షులు వారి యొక్క సంఘ సభ్యులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్. ప్రభుత్వం